దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 34వ అధ్యాయము. రుద్రాక్షధారణ మహిమ. నామధారకుడు సిద్ధమునితో, మహాత్మా దత్తాత్రేయుని భార్య మిక్కిలి పుణ్యాత్మురాలు, స్వామి కృపయాయమపై వెల్లువలై ప్రవహించినది. దత్తాత్రేయుడు బ్రతికిన పిదప నేమి జరిగినదో సెలవిండని ప్రార్థించెను. అందులకు సిద్ధుడు నామధారకునకిట్లనెను. ఆనాటి రాత్రి దత్తాత్రేయుడు భార్యతో కూడా నట నిద్రించెను. మరుదినము ప్రాతకాలమున దంపతులిరువురు శ్రీగురు సందర్శనార్థము మఠమునకేగి స్వామివారిని గాంచి 1000 విధముల కొనియాడిరి. అభినవ సావిత్రి శ్రీ గురుదేవులను గాంచి సభక్తికముగా, ప్రభు, నిన్న నేను శోక సముద్రమున మునిగియున్న వేళ నెవరో మహాత్ముడగు యోగి పుంగవుడు నా కడకరుదెంచి నన్ను రడించి నా చేతికి రుద్రాక్షలనొసగెను. ఆ మహనీయుడెవరో, ఎచటనున్నవాడో సెలవు సంగిన నా మహాపురుషుని సందర్శనము గావించుకొని మేము మా నిజ నివాసమున కరుగవలయునని వేడెను. అందులకు శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు మందస్మిత వదనారవిందమున, సౌభాగ్యవతి, నీ మనోనిశ్చయమును దృఢభక్తిని పరీక్షింప మారు రూపమును దాల్చి వచ్చినది నేనే. రుద్రాక్ష ధారణ మిహపర సాధకమగుటం చేసి వానిని మీకు ప్రసాదించి తిని, నాయందు భక్తి గల మీకు రుద్రాక్ష ధారణ మహిమను వివరింతును, వినుడని ఇట్లు తెలిపెను. దుష్టుడు కానిమ్ము, శిష్టుడు కానిమ్ము, తెలిసి అయినను తెలియకనైనను రుద్రాక్షలను ధరించుటచే నాతనికి పాపములంటుకొనవు. రుద్రాక్షలను ధరించుట మహాపుణ్యప్రదమని వేదమనును. 1000 రుద్రాక్షలను ధరించిన వాడు శివునకు సమానుడు. 1000 లభ్యము కాని ఎడల బాహువులయందు బదునారు చొప్పున శిఖయందొకటియును, చేతులకు 24 కంఠ ప్రదేశమున 32, శిరమున 40, చెవులయందు 12, కంటికొకటిగను, వక్షస్థలమున 108 రుద్రాక్షలను ధరించిన వాడు రుద్ర తనయ సదృశుడు. పగడములు, స్ఫటికములు రుద్రాక్షలయందు చేర్చి బంగారముతో గూర్చిన రుద్రాక్షమాలను ధరించువాడ పరిమిత పుణ్యమును ఆర్జించి రుద్రలోకమును బడయును. అట్టి తావళముతోను నర్చిన జపమనంత ఫలదాయకము. 1000 మాటలేలా. రుద్రాక్ష ధారణము భస్మలేపనమొనరించని వాని జన్మము వ్యర్థము. శిరమునందు, కంఠమునందు, చెవులయందు రుద్రాక్షలను ధరించి స్నానమొనరించిన గంగా స్నాన ఫలము కలుగును. 11 పర్యాయములు రుద్రమును పఠించుచు రుద్రాక్షకు అభిషేకము గావించిన శివునకు అభిషేకము సలిపిన పుణ్యము గలుగును. రుద్రాక్షలయందు కొన్ని భేదములు గలవు. అందు ఏకముఖి రుద్రాక్ష ధారణము వలన జన్మరాహిత్యమగును. పంచముఖి, ఏకాదశముఖి మున్నగు రుద్రాక్షలను ప్రయత్నపూర్వకముగానైనను సేకరించి ధరించుట శ్రేయోదాయకము. రుద్రాక్ష ధారణము వలన 4 పురుషార్థములు సమకూరను. ఇందులకొక కథ గలదు. ఆ కథ విన్నవారికి పాపములు దొలగును. పూర్వము కాశ్మీర దేశమున భద్రసేనుడను రాజు పరిపాలించుచుండెను. అతనికి సుధర్ముడను మంత్రి కలడు. ఆ రాజునకిరువురు పుత్రులు దయించిరి. ఆ రాకుమారులిరువురు విద్యాబుద్ధులయందును చదువు సంధ్యలయందును చతురులని గురువులచే ప్రశంసింపబడుచుండిరి. ఆ బాలకులిరువురు భస్మలేపను మొనరించుకొని రుద్రాక్షలను ధరించుచు మారేడు దళములతో శివుని పూజించుచుండిరి. ఈశ్వరారాధనము సలుపక పచ్చి మంచినీళ్లైనను వారు ముట్టెడివారు కారు. రాకుమారులకేమి కొదువ? చంద్రసేనుడు బాలురకనేక రత్నహారములను అలంకరించుకునుడని ఒసగును. బంగారు నగులనిచ్చును. వారు సువర్ణాభరణములను, మణిహారములను మట్టిపెడ్డల వలె నావలకు త్రోసెడివారు. నగలు, నాణ్యములనిన మోజుపడవలసిన ఈడున
బాలకు లవధూతల వలె నుండుట ఏమని రాజులో లోన చింతించుచుండెను. ఒకనాడు పరాశర మహర్షి రాజమందిరమునకేతించెను. తన పాలిటి దైవమే తన ఎడ కరుణ కలిగి సాక్షాత్కరించెనని భద్రసేనుడు ముదమంది వచ్చిన మునిసార్వభౌముని నర్ఘ్యపాద్యాది సత్క్రియలచే నర్చించి ఇట్లు విన్నవించుకొనెను. ముని సార్వభౌమ, నాకిరువురు కొమరులు గలరు, వయసున వారు కడు చిన్నవారయ్యును. బైరాగుల వలె విభూతి రుద్రాక్షలను దాల్చుటయందను రక్తులగుదురే గాని వెలగల ఆభరణములపై మక్కువ చూపరు. ఇది వారి కర్మ సంచితమా లేక నా ప్రారబ్ధ ఫలితమా సెలవిండని వేడెను. పరాశర మహర్షి భద్రసేనునితో నిట్లన్నాడు. రాజా, ఆ బాలకుల శివభక్తి ఈనాటిది కాదు, ఇది వారి జన్మాంతర సుకృతము. వీరి పూర్వగాథ నీకు వినిపించెదను, వినుము. నంది గ్రామమున ఒక వార వనజ్యేష్ఠన గలదు. రూప లావణ్యముల కాయమ కీడు జోడైన వారు లేనందున నా సుందరి వర్తమాన మత్స్యలోకోత్తర సౌందర్యవతి అని పేరెన్నిక గనియుండెను. నిగనిగలాడు నిండు యవ్వనముననున్న నా వెలది పొందునకై విటులాయామ నిలవెత్తు ధనమొసగి రతిసుఖమును అనుభవించుచుండిరి. ఆ గణిక పడపు వృత్తిచే ఆర్జించిన ధనరాశులు, సువర్ణ భాండములను, రత్నపేటికలు ఆయమ ఇంట మూల్గుచుండెను. ఆమె కొంగుదగిలిన కోటి సుఖములని ఎంచి వారాంగన ఎడుగక మునిపే ఆమె అడుగులకు మడుగులొత్తి వెలగల ఆభరణములు కోకొల్లలుగా పల్లవులొసగుచుండిరి. కులమున వేశ్యయ్యును పడుపు వృత్తిని అవలంబించినను నా భోగము చాలా దేవబ్రాహ్మణ భక్తి కలిగి బీద సాధువుల యందు నెనరు గలిగి వర్తించుచు దాన ధర్మములొనరించుచుండెను. ఆ సుందరాంగనకు ఒక నియమము గలదు. తన పొందుగోరి వచ్చిన విటునికడ ధనము గ్రహించినను ఆనాటికి అతడే తనకు తాళిగట్టిన మగడని మదినించి సమస్త మర్యాదలొనరించి సర్వసుఖములొసగి తృప్తి నొందించుచుండెను. ఈ నియమము నా ప్రోయాలు త్రికరణ శుద్ధిగా నాచరించుచుండెడిది. ఆ గణిక మేటి నర్తకి గాయని ఉబుసు పోకకును వినోదమున కాయమ కోడిని కోతిని బెంచుచు వానిని రుద్రాక్షలచే అలంకరించి ఆటలాడించి వినోదించుచుండేడిది. ఇట్లుండనొకనాడా వేశ్యాంగన ఇంట ఒక వింత జరిగెను. ఆ అప్సరస శయ్యాసుఖములు అభిలషించి ఒక వర్తక శిఖామణి యా ఇంటికి ఏతెంచెను. ఆ వైశ్యుడు కోటికి పడగలెత్తిన మహాధనికుడు, శివభక్తి పరాయణుడు. మొగమున విభూతి రేఖలు దాల్చి చేతియందొక మణిమయ లింగమును ధరించి ఉండెను. ఆ మణిమయ లింగము కాంతుల నీనుచు మధ్యందిన భానుమండలమును గేలిసేయుచుండెను. ఆ వారాంగన ఆ మణిమయ లింగమును చూచినది. అది ఆమె హృదయం ఆకర్షించెను. లింగము వంక కన్నులనప్పగించి చూచుచు బరవసించి ముగ్ధురాలైనది. ఆమె మనసునకొక ఆలోచన దట్టెను. చెంతనున్న సఖిని రావించి, యా రత్నలింగము వెల ఎంతయైనా గానిమ్ము, అది నాకు గావలెను. వయస్సుని అడగమన్నది. ఆ సఖి కోటీశ్వరుని వద్దకేగి పడకటిల్లు చేర్చి పట్టెమంచముపై కూర్చుండజేసి ఇట్లు బలికెను. మహాశయ, మీ రాకచే మా గృహమే గాదు, మా వేశ్యావాటికయే పరమ పావనమైనది. లేకున్న మీ వంటి శివభక్తి పరాయణులు మా వంటి వారల ఇండ్లకే తెంచుట సామాన్యమా? నేటికి నా సఖియ పూలుటికలోబడినవి, రొట్టె విరిగి నేతిలోబడినది. అట్లయ్యును నాయమకు మిమ్ములను గాంచినంతనే మనస్తాపము గలిగి ఇంటిలోనొక మూల కృక్కి మంచముపై చెంపకు చేయి చేర్చి విన్నదనమున ముఖము వాల్చి మిన్నకున్నది. లేకున్న మీ మడిమలనంటి మిమ్మనుసరింపకుండునా? ఆ వణిగ్వరేణ్యుడందులకు ఏమేమి ఎందులకని ప్రశ్నించెను. రూప సంపదల యందేమి, ధన సంపద యందేమి మా నేస్తురాలిని బోలిన వారెవ్వరునూ లేరు.
ఎన్నియున్ననేమి ఉండవలసినదొకటి లేకున్నానున్నవి అన్నియును లేనట్లే గదా. మీరే నారీ రత్నమును శయ్యపై జేర్పనభిలషించితిరో, యా కాంతారత్నమునకు మీ చేతి అందున్న రత్నమొకటి లేకపోయెను గదా యనివగవు. మీ చేతి అందున్న రత్నమా వెలకట్టుటకు వీలు లేనిది, అయినను మీ ఇచ్చ వచ్చినంత ధరను నిర్ణయించిన యా పైకమును మీకు చెల్లించి మీతో గూడి మా చెలియ సుఖింపగలదు. అట్లుగాకున్న మనోవ్యాకులము చేనారడి చెందు మగువను గూడి మీరు మాత్రము సుఖింపగలదేమున్నది. ఆ వైసవిటుడు మీ సఖికెయ్యది ఇష్టమో ఎట్లే కాగలదు రమ్మనుమన్నాడు. ధనికుడు తన చేతనున్న రత్నమయ లింగమును వారవధూటికిచ్చుట కొడంబడుచు రత్నము యొక్క విలువకు 3 రాత్రులామె కడనుండుట కేర్పాటుగా వించుకొనెను. ఆ వేశ్యయును 3 నాళ్ళు ముచ్చట తీర్చుచు శెట్టికిల్లాలి వలె వర్తించుచు బాతివ్రత్య ధర్మము నెరుపుదునని లింగమును చేదాల్చి బాస చేసెను. ఆ 3 దినములలో రత్నలింగమునకేమి ముప్పు వాటిల్లినను ధన ప్రాణములు వీడుదునని శెట్టి హెచ్చరించినాడు. వేశ్యారత్నము నాట్య మందిరమున నా రత్నమయ లింగమును గడుభద్రముగా నుంచెను. ఆ నాట్యశాలయందు రుద్రాక్షలచే నలంకరింపబడిన కోతియును కోడియును గలవు. వేశ్యయును వైశ్యుడను పడక గదిలోనికేగిరి. ఆహా చిత్రము! దైవికముగా నాట్యశాలయందగ్ని రగుల్కొనినది, గాలి తోడైనది, మంటలువ్వెత్తుగా ప్రజ్వరిల్లినవి. క్షణములలో నాట్యశాల దగ్ధమైనది. కోడియును కోతియును భస్మమైపోయెను. రత్నలింగము మాట వేరుగా చెప్పవలెనా? వైశ్యుడు రత్నలింగమునకు హాని కలిగినంతనే ధన ప్రాణములనాయగ్ని అందాహుతి చేసెను. వేశ్య సింగారము మంట గలిసినది. నోటికి చేతిని గొట్టుకొనుచు నెత్తిపై బాదుకొనుచు నేలపై పొర్లాడి చివరకా యగ్నియందు వైశ్యునితో బాటు సహగమనమునరింపనుంకించుచుండెను. వేశ్యవాటిక యందలి సానులందరూ సమావేశమైరి. సహగమనమునరించు ప్రయత్నముననున్న వేశ్యకు జరఠ వేశ్యలిట్లు ప్రబోధింప మొదలిడినారు. పిచ్చిదానా, ఏమి నీ వెర్రి? ఈ వచ్చిన వాడెవ్వడు? ఇతడు చచ్చిననేమి బ్రతికిననేమి? మనకడకెందరో రేయింపబళ్ళు వచ్చుచు బోవుచు నుందురు. వారి దారి వారిది, మన దారి మనది. పైకమును లాగికొని వారిని చల్లగా నప్పటికప్పుడే పని ముగిసిన పిదప సాగనెంపవలయునే గాని వీధి గుమ్మము కడకైనను వారిని మనమనుసరింపరాదని నీకు తెలియదు కాబోలు. సానులు నీతి నియమములను పాటింపకూడదు సుమా. కట్టుకున్న ఇల్లాలికి మగని తోడిదే లోకము. మనకు ధనమే ప్రధానము లెమ్ము. కాని ఆమె వారి మాటలను పెడచెవినబెట్టెను. 3 నాళ్ళీతనికి నేను భార్యనవుదునని ప్రతినబూని తిని నా కర్మము కొలది ఇతడా గడువు లోపల మరణించెను. కావున నేను వైధవ్యమునైనా నాచరింపవలెను, లేదా సహగమనమునరింపవలయును. సహగమనమునరించు సుకృతము నాకీ పాడు జన్మకు లభించుటయే చాలునని తన మనోనిశ్చయమును వెల్లడించి అగ్నియందు దుముకనుంకించెను. వృషభవాహనారూఢుడై నాగయజ్ఞోపవీతమును దాల్చి గంగను నెత్తిపై నిడుకొని చంద్రుని సిగలో పువ్వుగా దాల్చి శంకరుడామె బ్రోల నిలువ నగ్ని చల్లారేను. శంకరుడు, సుదతి, నీ చిత్తశుద్ధికి మెచ్చి తిని వణిగ్రూపమున విటుని వలె నీ అండజేరినది నేనే. ఆ రత్నలింగము నా స్వరూపము. నా సంకల్పమున నీ నాట్యమందిరము మంటల పాలైనది. నీకేమి కావలయునో కోరుకోమన్నాడు.
ఆ ఇంటి. ప్రభూ నాకేమియును వలదు, నీ సందర్శనానంతరమీ పుడిమిపై పతితనై మనజాలను, నీ అనుగ్రహమున నాకు కైలాసవాసమును గల్పింపుము. అట్లే గాని మణిశంకరుడు అదృశ్యమాయను. రాజా మున్ను వేశ్యాంగన ఇంటి అందు కోడి అయి కోతి అయిన వారు రుద్రాక్షధారణ మహిమచే నేడు రాజకుమారులై వెలసిరి. పూర్వజన్మ సంస్కారమున శివభక్తి పరాయణులైరి. రుద్రాక్షధారణయందును భస్మలేపనమునందును వీరికి మక్కువయుండుటలో వింత ఏమి? ఈ కథ రుద్రాక్షధారణ మహిమను గురించిన దగుటచే దత్తాత్రేయుని భార్యకు శ్రీ నరసింహ సరస్వతి స్వామి బోధించెనని నామధారకునకు సిద్ధుడు తెలిపెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 34వ అధ్యాయము సంపూర్ణము.